అసలు చిలకడ దుంపతో గులాబ్ జాములు ఎలా చేసావు? ఆయన చిలకడ దుంపలు ఉడకబెట్టుకుని తినాలి గాని వెరైటీలు కావాలని వార్నింగ్లు ఇస్తారండి. వాదించలేం గాని ఓపిక తెచ్చుకుని ఉండదొచ్చండి. ముందుగా 1/2 కేజీ చిలకడ దుంపల్ని శుభ్రం చేసేసుకున్నాక ఒక్కొక్కరి గిన్నెలో వేసేసి మునిగేంత వరకు నీళ్లు పోసుకుని మూత పెట్టి కూతలెట్టించండి. ఇంకో గిన్నెలో కప్పుడు పంచదార, కప్పుడు నీళ్లు పోసుకుని మీడియం ఫ్లేమ్ లో 3-4 నిమిషాల పాటు మరగబెట్టేసుకుని జస్ట్ జిగురు పాకం రాగానే కొంచెం యాలకల పొడి కలిపేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో 3 కూతలు వచ్చి దుంపలు ఇలా ఉడికిపోయిన తర్వాత నీరన్నది లేకుండా తీసేసి పూర్తిగా చల్లరబెట్టేసుకుని తక్కువలు చేసుకోండి. పలుకన్నది లేకుండా శుభ్రంగా తురిమేసుకుని అందులోనే చెంచాడు గోధుమ పిండి, 10 రూపాయల పాల పొడి ప్యాకెట్ ను కూడా వేసేసి చిటికడు ఉప్పేసి శుభ్రంగా మెదుపుకుంటూ కలిపేసుకున్నాక నూనె రాసుకున్న చేతులతో చిన్న పిండి ముద్దను తీసుకుని కొంచెం ప్రెస్ చేసుకుని పెన్తో చూపిస్తున్నట్టుగా హోల్ చేసేసుకున్నాక అన్నిటిని అలాగే తయారు చేసేసుకుని సలసలా మరుగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసేయండి. అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లో 7-8 నిమిషాల పాటు ముదురు ముక్కోడి రంగు వచ్చేంత వరకు వేపేసుకున్నాక తీసేసుకుని గోరువెచ్చటి పాకంలో వేసేసుకుని గంట పాటు అలా వదిలేసాక స్పూన్ తో తీసుకుని తింటా ఉంటుందండి. జీవితం అనే జగడాన్ని జయించిన